ఇప్పటికే మీతో అంతర్గతంగా కొద్దిమంది కొంతకాలం వరకు మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆ ప్రయాణం మధ్యలో ఆపేస్తున్నారు. దానికి ప్రధాన కారణం మీ వ్యవహార శైలా, లేకపోతే మీ యొక్క సిద్ధాంతాలు నచ్చకపోవడమా? ఒక విషయం ఏంటంటే మీరు గమనించండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారంగా 25 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం. మీరు చెప్పండి, మా లక్ష్యమైన వర్గీకరణ కాడ ఎక్కడన్నా రాజీ పడ్డట్టు కనిపిస్తున్నామా? అది క్లియర్గా ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఈ 25 ఏళ్ళలో ఎంఆర్పిఎస్ కేవలం మాదిగల కోసమే తప్ప సమాజం కోసం ఏం చేయలేదా? నాకు తెలిసి మాదిగల కోసం ఒక అంశమే, సమాజం కోసమే 10 అంశాలు చేశాం. ఓకే అనా 2 చేశాం. ఒక్కటి గమనించాలి, ఏ పోరాటంలో అయినా సరే అడ్డంకులు, అవరోధాలు, ఉద్యోగం మీద నిర్బంధాలు లేదా ఇతరత్ర బెదిరింపులు ఇవన్నీ వస్తుంటాయి. నిలదొక్కున్న వాళ్ళు లక్ష్యం చేరుతారు, నిలదొక్కునే వాళ్ళు పక్కకు పోతారు. సింపుల్ విషయం. నాకు తెలిసి నేను ఊహించుకుంటున్నా, నేను అనుకుంటున్నా, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కానీ ఇప్పటి వరకు దఫాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి కొంతమంది దూరమైంది అనుకుందాం. దఫాలుగా వాళ్ళు ఎక్కడున్నారనే దాన్ని బట్టి దృష్టి పెట్టుకుంటే వాళ్ళు దిగజారిపోయినరా, లక్ష్యం వైపు ముందుకెళ్తుండ్రా అనే విషయం మనకు చర్చకు వస్తుంది కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడడానికి వెళ్ళి పదవులు పొందిన వాళ్ళు, ఇతరత్ర ఆయన దగ్గర ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడికి లక్ష్యం ముఖ్యం కాదనే విషయం తేలిపోయింది కదా. ఓకే, రాజశేఖర్ గారి కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం యుద్ధంగా మారినప్పుడు ఆయన పక్కకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి. కేసీఆర్ గారు పిక్చర్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఆయన పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంఆర్పిఎస్ ఎక్కడ ఉన్నది? కాదు, లక్ష్యం కోసం పోతాం. ఎంఆర్పిఎస్ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నది. ఎంఆర్పిఎస్ దూరమైన వాళ్ళు పాలకపక్షాల దగ్గర ప్రయోజనాలు పొందుతున్నారు, పదవులు పొందారు. కాబట్టి నిబద్ధత అనేది లక్ష్యం వైపు పోవటం చేసే వాళ్ళలో చూస్తుంది జాతి, సమాజము. నిబద్ధత లేని వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు చూస్తారు. కాబట్టి ఏ పోరాటంలో సరే చివరి వరకు లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల లేని వాళ్ళు, నిర్బంధం వచ్చినప్పుడు భయపడి పక్కకు పోయేటోళ్ళు ఉంటారు. పాలకులు భ్రమలు పెడితే ప్రయోజనాలు పొంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిగజారిపోయేటోళ్ళు ఉంటారు. ఇది ఒక ఎంఆర్పిఎస్కే వర్తించేది కాదు, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి నిబద్ధత ముఖ్యం, లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన సహనం ముఖ్యం. ఎప్పుడు కూడా మళ్ళీ వెనుకకు తగ్గదనే పట్టుదల ముఖ్యం. ముందుకు తీసుకెళ్లడం ఎంఆర్పిఎస్ చేస్తున్న పని. ఇప్పటికి మీరు చూసుకోండి, ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగి ఒక 5 ఏళ్లలో ఒక పిక్చర్లోకి వస్తారు, ఓ 10 ఏళ్ళలో పిక్చర్లోకి వస్తారు, వాళ్ళు కనిపిస్తారు. పార్టీ టికెట్లు తీసుకొని ఆ తర్వాత ఎటుపోయినరు అంటే అలాంటి వాళ్ళంతా మీకు దూరం అయిపోతున్నారు. సహజమే కదా. అయితే ఎప్పుడు కూడా మీరు గమనించండి, అది ఒక ఎంఆర్పిఎస్ పోవటానికే వర్తించదు. మీరు గమనించండి, స్వాతంత్ర పోరాటం నడుపుతున్న కాలంలో, నిబద్ధత పోరాటం జరుగుతున్న కాలంలో కూడా ఆనాడు ఇంగ్లీష్ ప్రభుత్వంతో మళ్ళీ చేతులు కలిపిన వాళ్ళు లేరా? అంబేద్కర్ సామాజిక ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అంబేద్కర్ నుంచి దూరమై ఆనాటి పాలకపక్షం దగ్గర ప్రయోజనాలు పొందిన వాళ్ళు అంబేద్కర్ అనుచరవర్గం కూడా లేరా? చరిత్రలో స్వాతంత్ర పోరాట నాయకత్వం వహించిన కాంగ్రెస్ ఆ చరిత్రకు నిలబడ్డది. అంబేద్కర్ కాలంలో ఎంతమంది అంబేద్కర్ అనుచరులు దిగజారి మళ్ళీ అంబేద్కర్ను వ్యతిరేకించిన వాళ్ళు వచ్చినా కూడా చరిత్రలో నిలబడ్డారు. ఎంఆర్పిఎస్లో ఎంతమంది పనిచేసినా లక్ష్యం వైపు చివరి వైపు ఉన్న వాళ్ళు ఉద్యమకారులుగా చరిత్రకి ఎక్కుతారు. రాజీ పడ్డ వాళ్ళు, స్వార్థం చూసుకున్న వాళ్ళు ఎప్పుడు పక్కకు పోతారు. అది అంతటి కాలంలో ఉన్నది కదా. ఇది ఒక ఎంఆర్పిఎస్కే వర్తించేది కాదు, ప్రతి దశలో వర్తించేది. కానీ జూపల్లి ప్రభాకర్ అయితేనేమి, కారం శివాజీ అయితేనేమి మిమ్మల్ని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తారు కొన్ని అంశాలతో. రండి మనతో కలిసిపోదాం, రండి, మీరు సపరేట్గా వెళ్తున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి బహిరంగంగా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మీకు. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళు స్వతంత్రంగా ఉండి మనం వర్గీకరణ పరిష్కరించుకుందాం, కలిసిపోవటం చేద్దామంటే నేను స్వాగతిస్తా కదా. మూల సూత్రమైన వర్గీకరణ వ్యతిరేకిస్తూ వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు పొందేటోళ్ళు వాళ్ళు నిజంగానే వర్గీకరణ వ్యతిరేకించకాడు అదే యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేస్తున్నాడా అంటే వాళ్ళు లేరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జాతిని పక్కదారి పట్టించి వాళ్ళ ప్రయోజనాలు పొందేటోళ్ళు. ఎంఆర్పిఎస్ జాతిని చైతన్యం చేసి లక్ష్యం వైపు తీసుకెళ్లేది. మీరు గమనించండి, 2 విషయాలు మీద చూసుకుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి కాలంలో మాకు ఎంపీ టికెట్ ఇచ్చాడు. మాకు వద్దనుకుంటే మా సుగుణ కుమార్కి ఇప్పించాము. ఆ రోజు వెంకటస్వామి గారిని ఓడించింది పెద్దపల్లిలో. రాజ్యసభ ఇవ్వబోయిండు, మాకు వద్దనుకున్నాం. ఎమ్మెల్సీ ఇంకోటి ఇవ్వబోయి మాకు వద్దనుకున్నాం. కానీ ఎవరికో మా కులానికి దక్కింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఓడిస్తామని ప్రకటన చేసిన జూపుడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఆ గొడుగు కింద ఉంది. చంద్రబాబు నాయుడు ఓడించడానికి 2014 తిరిగిన కారం శివాజీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? అదే గొడుగు కింద. అదే గొడుగు కింద. చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం అండగా నిలబడ్డది. కానీ చంద్రబాబు నాయుడు ఓడించడానికి వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఓకే, ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఆయన పదవులు ఇస్తే తీసుకొని అక్కడ పడి ఉన్నారు. మా సహకారంతో నువ్వు గెలిచినావు, మళ్ళీ మా జాతికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని చెప్పి పోరాటం చేస్తున్నది ఎంఆర్పిఎస్. రెండోది, రాజశేఖర్ గారు ఒక సందర్భంలో ఒక సూర్యుడు ఉన్నాడు ఆ టైంలో, ఆయన ఎంబడి ఉండేవాడే సూర్యుడు, తెల్లారగట్ల మా ఇద్దరిని పిలిపించాడు. ఎవరిని? జూపూడిని నన్ను పిలిపించాడు. పిలిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కృష్ణా ప్రభాకర్, మీరు చెరో సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకత్వంగా మీరు ఎదిగారు. మీరు వర్గీకరణ అంశం నువ్వు మాట్లాడకు, వర్గీకరణ అంశం ఆయన వ్యతిరేకించాడు. నువ్వు అనుకూలంగా మాట్లాడకు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. మీరు అంశం మీరు నిలబడ్డరు, ఒక స్థాయికి వచ్చారు. మీ ఇద్దరికి నేను ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని నేను మంత్రివర్గంలో తీసుకుంటాను అన్నాడు. మీరు ఇట్లా అండి పక్క పెట్టి అన్నాడు. ఆయన వెంటనే రాజశేఖర్ గారి కాళ్ళ మీద పడి, సరే సార్ నాకు ఇవ్వండి అన్నాడు. నేను నిలబడి నాకు ఏబీసీడీ చేయండి సార్ అని నేను అన్నాను. ఓకే, మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యిందా లేదా? ఎవరు? జూపూడి ఎమ్మెల్సీ అంటే వర్గీకరణ వ్యతిరేకించే పేరు తెచ్చుకొని మాలల్లో క్రేజ్ తెచ్చుకొని, అంటే వర్గీకరణ వ్యతిరేకించడం ఒక క్రేజ్ వాళ్ళకు అక్కడ అనుకుందాం. పేరు తెచ్చుకొని ఏమైండు? ఎమ్మెల్సీ అయ్యిండు. మళ్ళీ వర్గీకరణ చేసిన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పదవి తెచ్చుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర్ గారైనా నాకు ఎంపీ టికెట్లు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇస్తా అన్నాడు. మేము తీసుకోలేదు కదా. నేనంటే వాళ్ళ మాల సామాజిక వర్గ ప్రయోజనాలు కూడా వాళ్ళు తీసుకొచ్చుకోలే, వాళ్ళ ప్రయోజనాలు తీసుకొచ్చుకున్నారు. మాల సామాజిక వర్గం లక్ష్మీపేట అన్యాయం జరిగింది, మేము పోయి యుద్ధం చేశాం. మా మాల సోదరుల కోసం యుద్ధం చేశాం. మా గీతారెడ్డికి అవమానం జరిగింది, మా శంకర్రావుకి అవమానం జరిగింది, లేకపోతే అర్జున్ రావు గారికి అన్యాయం జరిగింది. చీఫ్ సెక్రటరీ అయ్యే సమయంలో ఆయన కాకుండా కాంతి చిక్కుల భూమిని అడ్డం పెట్టుకొని ఆయనకు రాకుండా చేసిండు. ఆ రోజుల్లో మేము యుద్ధం చేసి లాఠీచారు తిన్నాం. అంటే మాలలకు అన్యాయం జరిగినా, మాలలకు అవమానం జరిగినా, మాదిగలకు జరిగినా, మా ఉపకులాలకు జరిగినా, ఎవరికి జరిగినా, టోటల్ సమాజంలో ఇతర కులాలకు ఎవరికి జరిగినా వాళ్ళ పక్షాన నిబద్ధత యుద్ధం చేస్తున్నాం. వాళ్ళకి నిబద్ధత లేని వాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలను మార్చి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు పొందేటోళ్ళు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి నేను వాళ్ళ పక్కన పోవాలి? నువ్వు చంద్రబాబు పక్క ఉంటే నేను చంద్రబాబు పక్కన రానా పదవుల కోసం? నువ్వు రాజశేఖర్ పక్క ఉంటే మేము రాజశేఖర్ పక్కన రానా పదవుల కోసం? ఆశయం కోసం సపోర్ట్ చేస్తానంటే నేను ఆయా పార్టీలకు సపోర్ట్ చేసే సందర్భం పిలవలేదా మిమ్మల్ని? ఏమండి, కేసీఆర్ ఏం పిలవలేదా? ఇప్పుడు మీరు గమనించండి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక ఆమర దీక్షమే ఆయన కీలకమైన ఘట్టం నాకు తెలిసి, అంతేనా? అంతే, అంతకు మించి ఆమర దీక్షే ఆయనకు ఒక కీలకమైన ఘట్టం. ఇక చెప్పుకోవడానికి ఏమున్నా చెప్పండి? చిన్న చిన్నవి. రాజకీయ పోరాటంలో ఫెయిల్ అయిండు కదా, 26 నుంచి 10కి వచ్చేసింది. కానీ అది తెలుసుకొని ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమర దీక్ష అనుకున్నాడు. కేసీఆర్ ఆమర దీక్షే తెలంగాణ తెచ్చిందని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఆ కేసీఆర్ ఆమర దీక్షకు అందరికంటే ఎక్కువ అండగా నిలబడ్డది ఎంఆర్పిఎస్ఏ. ఒక రకం చెప్పాలంటే టీఆర్ఎస్ ఎంఆర్పిఎస్ అనే పద్ధతిలో ఆ రోజు జరిగేది. అప్పట్లో మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత ఆయన ఆమర దీక్ష అయిపోయిన తర్వాత, ఏది ఆయన ఆమర దీక్ష అయిపోయిన తర్వాత ఒకరోజు TV9 2.5 గంటలు ఇంటర్వ్యూ చేసింది ఆయన అక్కడ నుండి అయిపోయి ఇంటికి వచ్చింది 2.5 గంటలు. ఆ 2.5 గంటల ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి పక్కన ఉన్నది ఎవరంటే నేను, అప్పుడు చంద్రశేఖర్, వికారాబాద్ చంద్రశేఖర్, మేము ముగ్గురమే ఉన్నాము. ఆయన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు దళిత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అంతా కూడా చర్చకు వచ్చింది. 2.5 గంటల ఇంటర్వ్యూ అది, సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, తెలంగాణలో ఎంతోమంది దళిత లీడర్లు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఎవరేం తక్కువ లేరు అని చెప్పి, కృష్ణమాది గారి కంటే గొప్ప నాయకుడు ఇంకెవరు ఉన్నారు అని చెప్పి జనరల్గా మాట్లాడిండు. ఎక్కడ? హాస్పిటల్లో మాట్లాడిండు. నన్ను కిందికి వచ్చినాక అడిగిండ్రు, విలేకరులు అడిగిండ్రు, కృష్ణమాది గారు దళిత ముఖ్యమంత్రి కాడ కూడా నిన్ను కూడా చూపెట్టాడు కదా కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రి మమ్మల్ని చేస్తే మేము ఆయన చేస్తే మేము కావాలన్నా? అప్పుడే వ్యతిరేకించారా? కిందికి వచ్చి అంటున్నా నేను. అంటే ఆయన చేసేటోడు మేము అయ్యేటోళ్ళమా? వ్యక్తిగతంగా నాకు ఆయన చేస్తే నేను కాను. ప్రజలు ఆమోదించిన రోజు, ప్రజా చైతన్యం పెరిగి రాజ్యాధికారం సాధించాలనుకున్న రోజు ప్రజల అభిమానంతో కావాల్సిందే తప్ప ఆయన చేస్తే అయ్యేది కాదు. ఆయన చేస్తే మేము బానిసలుగా అవుతామని చెప్పి నేను అన్నాను. కానీ నేను ప్రశ్న చేసిందంటే, నీ పార్టీలో దళిత లీడర్లు ఉన్నారు కదా, నీ పార్టీ కాదు కదా, నేను బయట ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమకారుని, నీ పార్టీలో ఉండబడే దళిత లీడర్లను నువ్వు ఎందుకు చేయలేదని నా ప్రశ్న. ఆయనకు సూటిగా గుచ్చుకున్నది అది కదా. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch